ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ వచనము. దేవుని చేత గణపరచబడిన పరిశుద్ధుల జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. వారు గణపరచుటకు గల కారణములు మనం గ్రహించి ఉన్నాము. వారిని అనుసరించి మనం నడిచినప్పుడు మనలను కూడా ప్రభు గణపరచును. మన జీవితము ఆశీర్వాదముగా ఉండును. మనము గణపరచబడాలని దేవుని చిత్తముగా ఉన్నది. దేవుడు ఎలాగూ గణపరచును? గొర్రెలు కాయుచున్న బాలుడైన దావీదును ఇశ్రాయేలు జనాంగము మీద రాజుగా హెచ్చించెను. అంతేకాదు, అతడు ఆత్మీయంగాను హెచ్చింపబడెను. పెద్ద రాజుగా మాత్రమే కాక ప్రవక్త అయి ఉండెను. ప్రభు మరింతగా అతన్ని ప్రేమించెను. దావీదు గణపరచుటకు అనేక కారణములు గలవు. అందులో ప్రాముఖ్యమైన కారణము తన్ను గణపరిచిన దేవుని గణపరిచి హెచ్చించుట. ప్రభుని గణపరచు వానిని ప్రభు నిశ్చయముగా గణపరచును. ప్రభు మహిమపరచు వానిని ఆయన నిశ్చయముగా మహిమపరచును. మన ప్రభువు ఒక్కడే స్తుతులకు పాత్రుడు. ఆయన మనను ప్రేమించి రాజులుగాను యాజకులుగాను చేసెను. సాతాను వాని సైన్యమంతా ప్రభు నామమును దూషించుచున్నారు. అయితే దేవుని బిడ్డలమైన మనము ఆయన నామమును హెచ్చించుటకు రుణస్థులమై ఉన్నాము. ఆయన నామమును కొనియాడవలను. ఆయన చేసిన అద్భుత యావత్తులను ధ్యానించి ఆయనను మహిమపరచవలను. ప్రభుని గణపరచాలి కానీ మనలను మనము గణపరచుకొనుట ప్రభుకి ప్రీతికరము కాదు. కాబట్టి మనలను గణపరచు ప్రభుని గణపరచవలను. ఆయన ఎదుట వినయముగా నడుచుకున్న ఎడల తగిన కాలమందు నిశ్చయముగా హెచ్చింపబడతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.